Hi, hello, namaste. This is Ali. Welcome back to the brand new vlog. ఈ రోజు నా వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు ఏంటంటే వ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఈ ఎండాకాలంలో మీ బాధల్ని చూసి నేను మీకోసం ఒక అద్భుతమైన డ్రింక్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఆ డ్రింక్ సాదా సీదా డ్రింక్ కాదు, తాగంగానే జువ్వమని మీ బాడీలో ఎనర్జీని జమ్ 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 అని ఇస్తుంది అనమాట. జువ్వమని మీ బాడీలో ఎనర్జీని జమ్ 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 అని ఇస్తుంది అనమాట. దాని పేరు వచ్చి మనకి రూఅబ్జా మొజిటో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఈ రూఅబ్జా మొజిటోని ఎలా చేయాలో ఏంటి ప్రాసెస్ అనేది మనం ఒకసారి సెటప్ అంతా చేశాను, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. చలో. సో ఎండాకాలంలో మీరు ఇంట్లో చల్లగా ఇలాంటి ఐటమ్స్ని తయారు చేసుకుంటే ఈ వడదెబ్బకి కానీ లేకపోతే డిహైడ్రేట్ అవ్వకుండా అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండవచ్చు. ఇదైతే మనకి రూఅబ్జా అనమాట. ఈ రూఅబ్జా మనకి మ్యాక్సిమం ఎంత వచ్చిందంటే ఇది రాదు, ఇలాగా కట్ చేయాల్సింది దీన్ని. ఇది రూఅబ్జా అనమాట. రూఅబ్జాతో చేస్తున్నాం హెల్దీ ఫుడ్. ఇది మన ఇండియన్ కల్చర్లో ఉన్న ఒక పార్ట్ అన్నమాట. దాదాపు 100 ఏళ్లకు పైబడే ఇదైతే రూఅబ్జా అయితే చాలామంది రంజాన్లో అని ఇలా ఇలా తాగుతారు. ఇది చాలా మంచి డిహైడ్రేట్ చేస్తుంది మనిషిని ఫుల్గా. డిహైడ్రేటేషన్ ఇది చాలా బాగా మనిషిని డిహైడ్రేట్ అవ్వకుండా అయితే కాపాడుతుంది అనమాట. దాంతోపాటు దీనిలో వాటర్ కలుపుకుంటారు మ్యాక్సిమం అందరూ. నేనైతే స్ప్రైట్ కలుపుదాము, కొంచెం మన మొజిటో టచ్ అయితే ఇద్దామని దీన్ని పక్కన పెట్టాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్ప్రైట్ దీంట్లో వేసుకుందాము. టేస్ట్ ద థండర్. స్ప్రైట్ వేసుకున్నాము. తర్వాత దీంట్లో మనము ఈ రూఅబ్జా వేసుకుందాం. తర్వాత నిమ్మకాయలు ఏంటంటే మనము రేట్లు కూడా పెరిగిపోయినాయి తెలుసుగా. నిమ్మకాయలు ఒక్కొక్క నిమ్మకాయ 10 రూపాయలు అంట. ఈ ఎంత ఉంటుందో తెలుసా? 60 రూపాయలు. జెప్టోలో తెప్పిస్తే 60 రూపాయలకి వచ్చింది మనకి. బా 2 నిమ్మకాయలు వేసుకుందాం. పుదీనా మర్చిపోయా, పుదీనా కూడా ఉంది ఫ్రిడ్జ్లో. పుదీనా తీసుకొస్తున్నానండి. నిమ్మకాయలు పిండేసాము, 2 నిమ్మకాయలు వేసాను. ఇప్పుడు దీంట్లో పుదీనా. కొంచెం పుదీనా తెస్తే తెలియదు కదా భయ్యా, ఎందుకు అంత పుదీనా? తెచ్చిన వాళ్ళకి చెప్పాలి, ఇది మహానుభావుడే తెచ్చింది. స్ప్రైట్ ఫ్లేవర్ కాదు కావాల్సింది, దీని ఫ్లేవర్ రూఅబ్జా. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుదాం. మొహబ్బత్ కా షర్బత్ కూడా ఇలాగే ఉంటుంది. ఒకసారి మీకు మొహబ్బత్ కా షర్బత్ ఎలా చేయాలో కూడా చూపిస్తా. దానికి ఏంటంటే అమూల్వి టెట్రా ప్యాకులు కావాలి. అంటే మనం మామూలుగా ఇళ్లలో తెచ్చుకునే పాలతో కాకుండా అమూల్వి ప్యాకేజింగ్ పాలు వస్తాయి కదా, దాంతో చేసుకోవాలి. సో చూసారు కదా ఎర్రగా అయిపోయింది ఇది. సో ఇప్పుడు దీంట్లో మనం ఒక 4 స్పూన్ల సబ్జాలు అయితే యాడ్ చేస్తున్నాం. సబ్జా అంటే చాలా మంచిది, కూలింగ్కి. ఈ ఎండల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అయిపోయింది. మన షుగర్ అవసరంలా దీంట్లో, ఎందుకంటే స్ప్రైట్ చాలా షుగర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము జెప్టోలో ఆర్డర్ పెట్టాను ఐస్ క్యూబ్స్. మందు అండ్ ఐస్ క్యూబ్స్ వేద్దాం.
మజా మజా అంటే మళ్ళీ వేరేది మజా కాదు, రువాబ్జా. కొంచెం మళ్ళీ ఒకసారి. చూడండి నా డ్రింక్ ఎలా ఉందో. టేస్టీ. సాగు దీంట్లో తగ్గిందేంటి? చెప్పు ఒకసారి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ 450 రూపీస్లో మొత్తం ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి మాకు. ఇంకా దీన్ని మనం ఒక 4-5 సార్లు లేదా 10 సార్లు అయినా దీన్ని మనము ఇంట్లో చేసుకోవచ్చు. రూఅబ్జా ఉంది, ఇంకా నేను ఎక్కువ రూఅబ్జా వేశాను, బట్ మీరు తక్కువ వేసుకున్నా కానీ దీని టేస్ట్ ఫ్లేవర్ అంతా మీకు వస్తుంది. సో మీరు లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈ డ్రింక్ని అయితే ఎంజాయ్ చేస్తాము. సో ఈ వీడియోని అయితే ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది జస్ట్ మీకు ఎండల్లో జాగ్రత్తగా ఉండడం కోసం అయితే చేసిన వీడియో, జస్ట్ ఫర్ యూ అన్నమాట. ఇలాంటి రేపు ఒక వారం తర్వాత వారం వరకు ఇక్కడ 45 డిగ్రీల ఎండలు అయితే 45 డిగ్రీల వరకు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు అంట 47 డిగ్రీల వరకు ఉన్నాయి బయట మా ఏరియా విజయవాడలో. సో దానికోసమనే మేము బయటకు కూడా వెళ్ళట్లేదు, సో ఇంట్లోనే వీడియోస్ చేసుకుంటున్నాము. సో ఇలా అయితే ఈరోజు మేము ఈ డ్రింక్ని అయితే చేసాము. రానున్న రోజుల్లో మీకు ఏమైనా ఇంకా డ్రింక్స్ ఏమైనా కావాలి, డిఫరెంట్ ఐటమ్స్ ఏమైనా కావాలి అన్న కామెంట్ చేయండి. డెఫినెట్లీ మేము దాన్ని అయితే మీకోసం రెడీ చేస్తాము. సో లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మియాలి. మరొక మంచి వీడియోతో తప్పకుండా కలుస్తా. బాయ్.